నమస్కారం. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అను ఒక నినాదంతో ఒక చరిత్రను రాసినటువంటి చరిత్ర విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి. అలాంటి ఉక్కు కర్మాగారానికి గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అప్పుడు ఒక పెద్ద సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధమవుతుందన్నటువంటి ఒక ఆందోళన కలిగించినటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఎంతోమంది పోరాట యోధులు, ఉద్యమకారులు పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని మరలా సంక్షోభంలో నెట్టేసి తగుదునమ్మా అంటూ లేనిపోని అపోహలు సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు, ఆ పెద్దలకు చెంప చెల్లుమన్నట్టుగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యిందో అనుభవం ఉన్న దార్శనికుడైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాదు, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళని ఒప్పించి మరలా ఏదైతే స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ రూపంలో 11,440 కోట్ల రూపాయలని తెచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిదని నరేంద్ర మోడీ గారికి మా అందరి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉక్కు కర్మాగారం నిజంగా ఎంతోమందికి ఉపాధిని, ఉద్యోగాల్ని కల్పించడమే కాదు, కొన్ని వందల కుటుంబాలకు అది ఒక ఆదరణ జరిగింది. కానీ ఏదైతే ముడిసరుకు ఉందో ఆ ముడిసరుకు కోసం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కేవలం స్వలాభం కోసం, స్వార్థం కోసం ఢిల్లీ వెళ్తున్నాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నానని చెప్పి లోపల తన కేసుల గురించి మాట్లాడుకోవడమే కానీ ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడినటువంటి దాఖలాలు లేదని ఇప్పటికే తేటతెల్లమైంది. కానీ ఇక్కడున్నటువంటి వైసీపీ నాయకులు దానిని రాజకీయం చేసి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు భద్రత లేని పరిస్థితిని కల్పించారు. అందుకనే కేంద్ర మంత్రివర్యులు ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి రామ్మోహన్ నాయుడు గారు అవనియండి, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి పీజీ భరత్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు విశాఖ తన కాన్స్టిట్యున్సీలోనే గాజువాకలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండడం, వీరంతా కూడా ప్రాతినిధ్యం వహించి చంద్రబాబు నాయుడు గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి ద్వారా, నరేంద్ర మోడీ గారికి చెప్పడం ద్వారా ఈరోజు ఆ 11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. మొన్నే 8వ తారీఖున నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తే ఇదే వైసీపీ మోకలో ఎన్ని మాట్లాడాయో ఒక్కసారి మీకు గుర్తుందా అని నేను అడుగుతున్నాను. మీరు మాట్లాడినటువంటి మాటలు తెల్లారకుండానే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ ప్యాకేజ్ ఇచ్చిందో ఇప్పుడు మీకు నోర్లు పెగలట్లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్, మీకు నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. పరిశ్రమల శాఖకే మీరు మంత్రి కదా, ఎంతసేపు బొబ్బట్లు, అప్పడాలు, తాండ్రలు అంటే ఒక తాండ్ర పాపారాయుడిలాగా మాట్లాడడం కాదు సుమా, చేసి చూపించాలి. ఆ గట్స్ కేవలం కూటమి ప్రభుత్వానికే, అది మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి
కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి సాధ్యమని ఇప్పుడైనా మీకు అర్థమైందా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కారు కోతలు మానేసి కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధిని ఇగో రేపు రాబోయే కాలంలో మొన్ననే క్యాబినెట్లో కూడా నిర్ణయం జరిగింది. ఏదైతే భవిష్యత్తు గ్యారంటీలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, సూపర్ 6 హామీలు ఉన్నాయో ఖచ్చితంగా చేసి తీరుతాం. ప్రజల ఆమోదం ఉంది కనుకనే 164 సీట్లు వచ్చాయి. రాబోయే కాలంలో ఇంకా ఆ సీట్లని పెంచి ప్రజలకి దగ్గర అవుతున్నాం. ఇక మీరు చేసినటువంటి మాయ మాటలన్నీ కూడా ప్రజలు ఇప్పటికే గుర్తించి మీకు ఎక్కడ కూర్చోబెట్టారో అర్థమవుతుంది. ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా రాజకీయం మాట్లాడితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ప్రతినిధులంతా కూడా ఊరుకునేది లేదని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో ఇప్పుడు నష్టాల్లో ఉన్నటువంటి ఏదైతే స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడామో, ఉత్తరాంధ్రలో మొన్న వచ్చినటువంటి పెట్టుబడులు, అంతేకాదు ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో అభివృద్ధి ఇప్పటికే వచ్చిన 6 నెలల్లోనే కోట్లాది రూపాయల రోడ్లని శాంక్షన్ చేశారు. ముఖ్యంగా మా పాడేరు నియోజకవర్గంలో కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు అనంతగిరి వచ్చినప్పుడు డోలీ మోతల రోడ్లే కాదు, సీలేరు నుంచి ఆర్వీ నగర్ నుంచి సీలేరు వరకు రోడ్డు కూడా మొన్న శాంక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో రోడ్లు ఎక్కడ నిర్మించాలన్నా, అంతేకాకుండా సంక్షేమం కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా మేము అందజేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్కి అంత ప్యాకేజీని ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి మా ఆంధ్రుల తరపున, అందరి తరపున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.